యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. దేవునికి స్తోత్రం. నీవెటువంటి వారివైనా సరే, నీవెంతటి పాపివైనా సరే, నీవే ఘోరమైన పాపము చేసినా సరే, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తూ నీ పాపములను క్షమించడానికి పురాతనమైన మార్గములోనికి వచ్చి నిలిచి, ప్రభువా నేను పాపినని ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని బతిమలాడుతారో, ఈ రాత్రి దేవుడు అటువంటి వారిని పరిశుద్ధులుగానే ఉండనండి, పాపులను రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చిన మాటను బట్టి ఆయన చెబుతూ అన్నాడు, నీవే రీతిలో ఉన్నా ఒక్క మాట, అయ్యా నేను తెలియక ఆయన శిలువ దగ్గరికి వచ్చి ఆయన వైపుని చేతులెత్తి అయ్యా నేను పాపినని ప్రార్థన చేయగలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, అటువంటి శ్రమలలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఈ రాత్రి దేవునిని ఒక్క మాట అడుగు. ఏదైనా మార్చగలిగిన దేవుడు, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, నీ బాధ నుండి విడుదల కలిగించగలిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తూ నిన్ను పిలుస్తూ శిలువ యొద్దకు చేరి నేను పాపినని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని క్షమించి నీతిమంతులుగా మనలో పరిశుద్ధులలో కలపటానికి, ఆ పరిశుద్ధ పట్టణంలోనికి చేర్చడానికి ఆయన రెండు చేతులు చాపి దినమంతా నీ కొరకు నా కొరకు ఆయన అంగలారుస్తూ ఉన్నానంట. దేవునికి స్తోత్రం. పురాతనమైన మార్గంలోనికి నా బిడ్డలు రావాలని, పురాతనమైన మార్గంలో నిలవాలని, పురాతనమైన మార్గములో నా బిడ్డలు మేలైన మార్గం ఏదో తెలుసుకోవాలని ఆయన నీ కొరకు నా కొరకు మూడు మేకుల మధ్యలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక, పాపము చేసేవారినైనా, అన్యాయంగా ఉండేవారినైనా, అక్రమముగా నడుచువారైనా, వారు ఎటువంటి వారైనా సరే క్షమించగలిగిన దేవుడు ఈ రాత్రి నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్న మాట, నీవు దేవుని పాదాలు పట్టుకుని ఈ రాత్రి బతిమలాడగలిగితే నిన్ను నీతిమంతులలో చేర్చటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్న రాత్రి, ఈ రాత్రి ఘనమైనది గాను, ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించిన రాత్రిగాను, మనకు బహుమానముగా ఇచ్చిన ఒక దినముగాను మనం దీనిని ఎంచుకుని దీనిలో నడవటానికి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధ పట్టణానికి వారసులుగా ఉండటానికి సిద్ధపడదాం. ఇట్టి మాటలు దేవుడు వెనుకడలో దీవించబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఎందుకు పనికిరాని నా నోట మీ మాటలను ఉంచి నీ బిడ్డలకు వినిపించిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఎన్నారు వారి హృదయములో వాటిని దాచుకుని భద్రపరుచుకుని, ప్రభువా వాటి ద్వారా వారు జీవించగలిగిన కృప చూపించమని నీ దాసుడనైన ఎన్నిక లేని వాడను, ఎందుకు పనికిరాని వాడను, నీ బిడ్డలందరినీ ఆయత్తపరిచి ఈ మాటల ద్వారా బలపరిచి, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, పరిశుద్ధులకు నీతిమంతుల రాజ్యము, అట్టి కృప అట్టి దీవెనలు ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్రమైన శుభనామమున ఓ చక్కటి 25వ రోజు రాత్రి ఉపవాస ప్రార్థన కార్యక్రమం. ఈ విధంగా దేవుని ప్రజలుగా మనం ఆయన సాన్నిధ్యానికి రావటం, మనం దేవుని ప్రజలం, మనం దేవుని స్వాస్థ్యమైన జనాంగంగా పరిగణించబడిన వాళ్ళం. ఆయన పిలుపు అది మహాభాగ్యం, ఆయన సన్నిధికి రావటం అది మహావరం, ఆయన మాటలలో మన హృదయంలో నింపుకొనటం ధననిధి కంటే గొప్ప సంతోషకరమైన విధానాన్ని మనకు కలిగిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో చక్కటి వాక్య భాగాన్ని మనకు అందించిన దైవజనులు పాస్టర్ సంసానయ్య గారికి, వారి పరిచర్యకు హృదయపూర్వకంగా వందనాలు. దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. పగటి వేళ జరిగిన ఈ వెంకటాయపాల ప్రాంతంలో జరిగిన బాప్తీస కార్యక్రమాలు, తర్వాత దేవుని యొక్క వాక్య పరిచర్య మీకు అక్కడ లైవ్ అక్కడ కొంచెం ఈ సిగ్నల్స్ ప్రాబ్లంలో రాలేదు. ఇప్పుడు 4 గంటల నుంచి ఆ లైవ్ మీకు అందుబాటులోకి తెచ్చారు కనుక అక్కడ జరిగిన బాప్తీస కార్యక్రమాలు, జరిగినటువంటి ఆరాధన, అక్కడ దైవజనులు నిలబెట్టి ఒక బాప్తీసము ద్వారా మనిషి అనే వ్యక్తికి కలిగే అర్హత ఏ విధంగా దేవునికి సమీపంగా బాప్తీసము ద్వారా మనిషికి విలువైన ధన్యత సమకూర్చబడుతుందో, దరిదాపు ఆ బాప్తీస కార్యక్రమాలన్నీ 4:30-5 గంటల వరకు ఆ కార్యక్రమాలు జరిగాయి. చాలామంది ప్రజలు ఆ గ్రామంలో, ఆ మందిరంలో ఉన్న ప్రజలందరూ సమూహంగా తరలి వచ్చారు. చాలా దీవెనకరంగా కార్యక్రమాన్ని జరిగించారు. మనతో పాటు మన దైవజనులు యేసు గారు కూడా వచ్చి చక్కటి పాటలు పాడి అక్కడ ప్రభుని ఘనపరిచారు. అలాగే దేవునికి సంబంధించిన మన పిల్లలు ఈ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చాలా దీవెనకరంగా అందించారు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మీ ప్రార్థన, మీరు చేసిన విజ్ఞాపన ఏ కోసమున దేవుడు వృధాపరచకుండా పగటి వేళ జరిగిన ఆరాధన చాలా అద్భుతంగా దేవుడు జరిగించాడు. అందును బట్టి చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. ఈ 25వ రోజు రాత్రి ఈ లైవ్ ద్వారా ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన దైవ జనాంగం, అలాగే ఈ రాత్రి వేళ 25వ రోజు రాత్రి ఈ శ్రేష్టమైన ఉపవాస ప్రార్థన కార్యక్రమంలో భాగస్వాములైన దేవుని పిల్లలైన మీకును, ఈ శబ్దయంత్రము ద్వారా ఈ దేవుని యొక్క శుభ పలుకులు వింటున్న మన ప్రాంత ప్రజలకును, ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా ప్రారంభించిన పరిచారకులకును, ఉదయ సాయంత్ర ఆరాధనలో మహాశక్తివంతమైన ఆరాధనలో పాల్గొంటున్న దైవ జనాంగం అంతటికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున దీవెనకరమైన ఆయన శ్రేష్టమైన నామమున మీ అందరికీ దీవెనకరమైన శుభాభివందనాలు. అందరికీ వందనాలు. ఒకరికొకరు పలకరించుకుని వందనాలు తెలియపరచుకునండి. విశేషంగా 25వ రోజు రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీరు మీ పక్కన వాళ్ళకు మీ కుడి చేతిని అందించండి. వారితో ఒక్క మాట చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున సర్వోన్నతుని హస్తం సర్వ కార్యములను సఫలపరచునుగాక. 3 సార్లు ఆమేనని వదలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. శ్రేష్టమైన వర్తమానం విన్నాం. ఒకే ఒక చరణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత పరిచారకులకు 50 అంశాలకు సంబంధించిన నివేదిక ప్రార్థన కార్యక్రమాన్ని అప్పగిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. 34వ కీర్తన. చాలా దీవెనకరమైన సందేశాన్ని మనం వినబోతున్నాం. 34వ కీర్తనలో రాయబడిన శ్రేష్టమైన కొన్ని సంగతులను ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఆ వాక్య భాగాన్ని చదవటానికి ఇష్టపడదాం. 34వ కీర్తన 7వ చరణాన్ని చదివి 7వ చరణాన్ని మనం చదివి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఒక్క 2 నిమిషాలు చదవండి. పేజీ నంబరు 468వ పేజీ, పాత నిబంధన గ్రంథం 34వ కీర్తన, దావీదు రచించిన కీర్తన. అద్భుతమైన 34 7వ చరణాన్ని మనం చదువుకుందాం. చదవండి.
యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చాలండి. దేవుని మహా ఉన్నతమైన కాపుదల ఈరోజు శ్రేష్టమైన మాట అక్కడ రాయబడింది. యెహోవా యందు ఏం కలిగిన వారు చెప్పండి? భయభక్తులు కలిగిన వారి చుట్టూ. ఒక దూత దేవుని యొద్ద నుండి పంపబడతంట. ఆ దూత బాధ్యత ఏంటంటే మనల్ని కాపాడటం. అందరు ఆమేనండి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత పంపబడి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆ దూత చేసే పని ఏంటో చెప్పండి? కావలగాస్తుంది. ఈ రోజున ఈ నరుడనే వ్యక్తి దేవుని ఎడల భయభక్తులు కలిగే ఒక మంచి జీవితాన్ని ఈ మనిషి జీవించటం ప్రారంభించినప్పుడంట, మీతో చెప్తున్నా, మనం ఏ స్థలంలో ఉన్నా, ఏ కార్యములో వెళ్ళినా, ఏ స్థలములో మనం పయనం చేసినా ఒక దూత మన కొరకు దేవుడు పంపుతాడు. ఆ దూత పని ఏంటో తెలుసా? మనల్ని కాపాడటం. అందరూ చెప్పండి, ఏం చేస్తుందంటండి? కాపాడటం. అంటే ఈ రోజున దేవుని యందు భయభక్తులు గల వారికి దక్కే ఒక వరం ఏంటో తెలుసా? డబ్బులు ఇచ్చే పని లేదు. కాసినందుకి ఆ దూత కాపుదలకు రేటేమీ చెల్లించవలసిన పని లేదు. వెండి చెల్లించవలసిన పని లేదు, బంగారం చెల్లించవలసిన పని లేదు, నగదును చెల్లించవలసిన పని లేదు. ఆ దూత ఎవరి నుంచి మనల్ని కావలగాసుతాయనంటే 3 విషయాలు చెప్తాను, వినండి. ఎక్కడైతే సాతానుడు అనేవాడు మన మీద వాడు వచ్చి మన యొక్క జీవితాన్ని వినాశన పాలు చెయ్యాలని వాడు మన మీదకి రావటానికి ప్రయత్నించాడో, వెంటనే దూత అనే మాట తెలుసా? నేనున్నాను, నువ్వేమీ చేయలేవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మనిషిని వచ్చి నువ్వు కాస్తున్నావు అని ఆ దూత అంటే, దూత అనే మాట తెలుసా? వీళ్ళెవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కనుక వీరు చుట్టూ వీరిని కాయటానికి నా దేవుని చేత ఇక్కడికి నేను పంపబడ్డాను. మీకు తెలుసో తెలియదో, కనపడని ఒక దూత మన చుట్టూ నడుస్తూ ఉంది. కనపడని దూత మనల్ని కాస్తా ఉంది. కనపడని దూత మనల్ని సంరక్షిస్తూ ఉంది. కనపడని దూత ప్రమాదాలలో నుంచి మనల్ని బయటపడేస్తుంది. ఓ కనపడని దూత శత్రు ప్రయోగిస్తున్న ప్రతి విధమైన శోధన మనకు హాని జరగకుండా ఆ దూత బాధ్యత తీసుకుని కాపాడుతూ ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ యేసు అనే దేవుని నామం పేరట ఆనబెట్టి చెప్పే మాట ఏంటి తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఏమి కావలగాస్తుందంటండి? దూత. ఎవరంటండి? దూత. అంటే ఆ దూత ఎవరికి పంపబడితే? ఆళ్ళకి కాదు, ఈడికి కాదు, వీళ్ళకి కాదు, ఆళ్ళకి కాదు. ఎవరికి ఆ దూత పంపబడద్దంటే యెహోవా యందు ఏం కలిగిన వారికి? భయభక్తులు కలిగిన వారికి. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవిత పైనలు కూడా చాలాసార్లు మనల్ని కాసేవాళ్ళు ఎవరు? మనల్ని భద్రపరిచేవాళ్ళు ఎవరు? ఇంతగా మనం క్షేమంగా ఉన్నామంటే మనం పుట్టిన నక్షత్రం మంచిది, మనం పుట్టిన జాతకం మంచిదని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ మీతో చెప్పనా, కరోనా కాలంలో మనం క్షేమంగా కాపాడబడ్డాం. ఎవరి చేతనో తెలుసా? దేవుడు ఒక దూతను మన చుట్టూ ఏముంచాడు? కావలి ఉంచాడు. చాలామంది చెట్లు కాసిన కాయలాగా రాలిపోయారు. ధనవంతులు రాలేరు, మధ్య తరగతి వాళ్ళు రాలేరు, లోకములో గనులైన వాళ్ళు చరిత్ర ముగిసింది. కానీ మనిషి అనేవాడు బ్రతికేడంటే, మనం జీవించగలిగామంటే, మనం క్షేమంగా ఆ భయంకరమైన తెగులు నుంచి మనం బయట పడగలిగామంటే, మీతో చెప్తున్నా దానికి కారణం యెహోవా యందు ఏం కలిగిన వారు చెప్పండి? భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఒక దూత చుట్టూ ఏం చేస్తుందంట? కావలి కాస్తా ఉంది. నీతో చెప్తున్నాను వినండి. ఓ రైతు ఒక పంటను నాటాడు. ఆ పంటను నాటి ఆ పంట చుట్టూ కూడా ఏం వేశాడు చెప్పండి? కంచెను వేశాడు. కంచి వేసిన తర్వాత ఆ పంట కంచే కాపుదల కాకుండా ఒక కావలిని పెట్టాడు. ఏం పెట్టాడండి? కావలిని పెట్టాడు. వెంటనేనండి కావలి చేసే పనేంటి తెలుసా? నా వైపు చూడండి. తోట చుట్టూ తిరుగుతాడు. ఏ పశువులు వస్తాయో, ఏ యొక్క పంటను నాశనం చేసేది ఏది వస్తుందని ఏం చేస్తాడండి? ఆ తోట చుట్టూ తిరుగుతాడు.
కారణం ఏంటో తెలుసా? కావలి పని ఏమిటంటే, యజమానుడు అప్పగించిన ఈ కావల పనిని నేను చేసి నా యజమానుడికి ఈ పంట శ్రేష్టమైనదిగా నేను అప్పగించాలి. గట్టిగా చెప్తామండి ఆమేన్. మన చుట్టూ ఏమో ఓ కావలనిచ్చాడు, సంఘానికి ఓ కాపరిని దేవుడు నియమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కాపరి చేసే పని ఏంటో తెలుసా? ఆయనని వెంబడించే వాళ్ళను సక్రమంగా నడిపించడం, వారి కొరకు దేవుని అడగటం, వారి యోగక్షేమాల కొరకు దేవునికి ప్రార్థన చేయటం, వారి జీవితంలో యేసనే దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో వాక్యాన్ని వాళ్ళకు ప్రకటించటం, బలిపీఠం దగ్గర ఉన్న ఓ సమర్పణ కలిగిన ఉన్నతమైన అనుభవాలను వాళ్ళకు తెలియపరచటం ఈ సంఘ కాపరి యొక్క కాపరితత్వం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? ఆ తోటని కాసే కావలకేమో ఆ రైతనే యజమానికి ఏమో అప్పగించాలి, పంటను అప్పగించాలి. ఈ కాపరికి అప్పగించిన బాధ్యత ఏంటంటే, ఇదిగో ఇదంతా దేవుని పంట, ఈ పంటను ఈ బాధ్యత అప్పగించిన ఆ పరమ తండ్రికి ఈ ఆత్మ సంబంధమైన పంటను ఆయనకు అప్పగించే క్రమంలో ఏ లోపము లేకుండా యజమానుడికి పంట అప్పగించాలి. ఆమేన్. ఈరోజు అందుకే ఉపవాస ప్రార్థనలు ఉద్దేశం ఏంటో తెలుసా? తోడేళ్ళు సంచారం లేకుండా, తోడేలు అనబడేటువంటి భయంకరమైనటువంటి సాతానుడు ఎక్కడ ఏ కుటుంబాల మీద రాకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి చేసే ఉపవాస ప్రార్థనలో దూత కావలై ఉంటుంది, పరమాత్ముడి యొక్క కాపుదల ఉంటుంది, ఉపదేశంలో స్థిరపడే ధన్యత ఉంటుంది, వాక్యము ద్వారా మన జీవితాన్ని మార్చుకునే ధన్యత ఉంటుంది. ఇవే కాక మీతో చెప్తున్న పరమ తండ్రి కాపుదల ఏర్పాటు చేశానంట. ఆ కాపుదలను దాటి ఏ శత్రువైన వాడు మన ఎదుటకు రాలేడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ లోకంలో యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట? చెప్పండి, ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉంటేనంట వారి చుట్టూ ఏముంటుందంట అండి? ఏ కావాలి? ఎవరి దూత కావాలి చెప్పండి? దేవుని దూత కావలి ఉంటుంది. ఆ కావలి ఎలా ఉంటుందో చెప్పానుగా. రైతు వచ్చి ఆ పంట కొరకు ఎవరిని నియమిస్తాడండి? కావలిని నియమిస్తాడు. ఆ కావలి ఏం చేస్తాడు? ఆ పంటకి ఏ తెగులు వచ్చినా ఎవరికి వెళ్ళి చెప్తాడండి? ఎవరికి వెళ్ళి చెప్తాడు చెప్పండి? ఆ రైతుకి వెళ్ళి చెప్తాడు, అయ్యా పంటకి తెగులు వచ్చింది, పాడైపోతుందేమో, నువ్వు వచ్చి ఆ పంటకు సంబంధించిన ఆ తెగులు సంబంధించిన మందును స్పేర్ చేయాలని చెప్తాడు. ఆ యజమానుడు వెళ్ళి ఆ కావలి చెప్పిన దానిని చూసి ఆ పంటను కాపాడుకుంటాడు. ఆమేన్. ఇదిగో ఈ సంఘం అనే బాధ్యత అప్పగించిన కాపరి కూడా చేసే పని ఏంటి తెలుసా? అయ్యా వారిని నేను స్వస్థపరచలేను, వాళ్ళని నేను బాగు చేయలేను, వాళ్ళకి నేను ఏది చేయలేను, యజమానుడా వీళ్ళకి ఈ కార్యం జరగాలి, యజమానుడా ఈ అద్భుతం వీళ్ళకు జరగాలి, యజమానుడా ఈ కనికరం వీళ్ళకు చూపు, యజమానుడా ఈ బ్రతుకులో ఉన్న చీకటి తొలగించు, యజమానుడా వీళ్ళ కష్టాలు తొలగించు, యజమానుడా అద్భుతాలు చేయటం ప్రారంభించు, యజమానుడా పవిత్రతగా కాపాడు, యజమానుడా అద్భుతమైన కాపుదల దయచేయమని ఈ కాపరి ఎప్పుడు యజమానుని అడుగుతాడు. ఆమేన్. అందుకే దేవుని యొక్క మాట ఒకే ఒక మాట చదువుకున్నాం. 34వ కీర్తన 7వ చరణంలో చదువుకున్నాం. యెహోవా యందు. ఎవరి యందు చెప్పండి? అందరూ చెప్పండి. ఎవరి యందు చెప్పాలి. ఎవరి యందు చెప్పండి? యెహోవా యందు ఏం కలిగిన వారు? భయభక్తులు కలిగిన వారికి వారి చుట్టూ ఒక చూడండి, అక్కడ రాసిన అద్భుతమైన మాట ఏంటంటే, ఒక పక్క అని రాయాల, లేక ఒక దినం మాత్రమే వారికి ఆ దూత కావాలంటుంది అని రాయల, లేక వాడు ఉత్తర వైపున మాత్రమే ఆ దూత నిలబడద్దని రాయల, లేక ఇదిగో తూర్పు వైపే ఆ దూత నిలబడద్దని రాయల, దక్షిణ వైపు మాత్రమే ఆ దూత నిలబడద్దని రాయల, పడమర వైపు మాత్రమే నిలబడద్దని రాయల. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఉంటారో ఆ దూత ఏం చేస్తుందో తెలుసా? జోసి అనిల్ రండి, అందరూ కూడా మీరు పిల్లల వైపు చూడండి. అందరూ కూడా ఒక వ్యక్తి దేవుని యందు అక్కడ ఉంచండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనంట చూడండి, ఆ దూత ఏం చేస్తుంది? చుట్టూ తిరిగి దూత ఏం చేస్తుందంటే చెప్పండి?
ఏం చేస్తుందంట? చుట్టూ తిరుగుతూ ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డను కాపాడటానికంట చుట్టూ తిరుగుతుందంట. ఆమేన్. మరి ఈ భద్రత నీకు కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ విధానం నీ జీవితంలో నీ ప్రారంభం అవ్వాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఓ దూత, ఏ కీడు నీ మీదకి రాకుండా, ఏ దరిద్రత నీ మీదకి రాకుండా, ఏ నష్టం నీ మీదకి రాకుండా, ఏ కన్నీళ్లు నీ మీదకి రాకుండా, ఏ వేదన నీ మీదకి రాకుండా, ఏ దుష్టుడైన సాతానుడు నీ మీదకు రాకుండా ఉండాలంటే నీ చుట్టూ ఏ సంచారం ఉండాలి చెప్పండి? దూత సంచారం. ఆ దూత ఎవరు యందు భయభక్తులు కలిగి ఉంటే తిరుగుతుంది వచ్చి. నువ్వు డబ్బిస్తున్నావా, ధనమిస్తున్నావా, ఏదైనా నగదు చెల్లిస్తున్నావా, లేకపోతే ఏదైనా వాళ్ళకి ఏదైనా రాసిస్తున్నావా? లేదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనంట ఆ దూత పగలో లేదు, రాత్రి లేదు. చూసారా? చూడండి, ఆ దూత కూడా పనదే. ఏంటో తెలుసా? ఆ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ అంటే ఏం చేస్తుందండి? ఏ కావాలంటే అర్థమేంటి చెప్పండి? చుట్టూ అని ఉంది. కావాలని అక్కడ చదవండి ఆ మాట, మరొకసారి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ అని ఉందా లేదా? చదవండి ఆ మాట. అందరూ చదవండి, అందరూ కూడా. 34:7 చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఏంటి చెప్పండి? ఆయన దూత కావలి ఉండును. అంటే చుట్టూ అని ఉందా, ఒక పక్కన ఉందా? చుట్టూ అని ఉంది. ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఓ దూతను తిప్పి కాపాడే బాధ్యత దూతకు అప్పగించుతున్నాడు. ఆమేన్. మరి ఈ ధన్యత నీకు కావాలి, ఈ ధన్యత నాకు కావాలి, ఈ ధన్యత సర్వజనులు కావాలి, ఈ ధన్యత సర్వజనులందరికీ కావాలి. కులాలు కాదు, మతం కాదు, రంగు కాదు, రూపం కాదు, ప్రాంతీయ తత్వం కాదు. భూగోళములో ఈ నేల గడ్డ మీద నివసించే ప్రతి వారు యెహోవా అనే దేవుని యందు, సృష్టికర్తని యందు, సర్వోన్నతుడి యందు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనంట. చూసారా? ముచ్చడిగా తిరిగి ఏం చేస్తుంది చెప్పండి? దూతొచ్చంట ఎవరు చుట్టూ తిరుగుతుందండి చెప్పండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఏం చేస్తుందంట? తిరుగుద్ది. ఆ దూత తిరుగుతుంటేనంట అప్పో అది ఎప్పుడు చోటిద్దామా, ఈ దూత తిరగటం ఎప్పుడు మానేస్తే, ఎప్పుడు ఇతన్ని హాని చేద్దామని చూస్తే ఏ దూత ఏం చేస్తుంది? చుట్టూ తిరుగుతూ ఉంది. చుట్టూ తిరిగి ఏం చేస్తుంది? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏమిస్తుందండి? కాపుదలిస్తుంది. దేవుని గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. నా దేవుడు చాలా సర్వశక్తిమంతుడు, బాధ్యత కలిగిన వాడు, నమ్మిన వారిని విడవనివాడు, నమ్మకాన్ని ఉమ్ము చేయనివాడు, ఈ లోకములో ఆధారపడిన వారి జీవితాలను చారిత్రాత్మకంగా మార్చగలిగిన మహోన్నతుడు. ఆయన సెలవిస్తున్నాడు, మీరు దేవుని యందు ఏముండి నెడల చెప్పండి అందరూ కూడా. దేవుని ఎడల ఏముండి నెడల? భయభక్తులు కలిగి ఉండి నెడల. ఇదిగో చూడండి, వారి చుట్టూ ఏం తిరుగుతుందండి చెప్పండి? ఆ దూత వారి చుట్టూ తిరిగంట ఏమేస్తుందండి? కావలిస్తుంది. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామండి. అలాగే మీతో ఒక విషయాన్ని చెప్తున్నాను, అందరూ వినాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితేనంట మనిషి బ్రతకటానికి కావలసిన జ్ఞానం దయచేయబడద్దంట. చూడండి ఒకసారి సామెతల గ్రంథం, ముచ్చటగా ఒకే మాట చదివిస్తాను. ప్రార్థన పరిచారకులు వచ్చారు కనుక వారికి ప్రార్థన చేయటానికి ఆ బాధ్యత వారికి నేను అప్పగిస్తాను. చూడండి సామెతల గ్రంథం, అందరు కూడా ఒకసారి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ చరణం. అక్కడ కూడా 7నండి. సామెతలు 1:7. ఇప్పుడు 34:7 చూసాం, అక్కడ 1:7 చూస్తాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ చరణం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఇదిగో తెలివికి మూలం, వ్యాపారస్తులకు రాబడికి మూలం, వ్యవసాయదారులు వ్యవసాయానికి ఏంటో చెప్పండి? జ్ఞానము రావటానికి మూలం, పిల్లలు చదివే పిల్లలకు జ్ఞానం కలగటానికి మూలం, మన జీవితంలో జ్ఞానంగా జీవించటానికి మూలం, మనం చేసే వ్యాపారమైన, వ్యవసాయమైన, చేతువృత్తైనా, పిల్లల చదువైనా, కష్టాల నుంచి బాగుపడటమైనా, కుటుంబాన్ని కట్టటమైనా, మన జీవితంలో మన ఉన్నతమైన జ్ఞానంతో, దైవ జ్ఞానంతో నింపబడాలి అన్నా
ఈ రోజున మీతో చెప్తున్నాను, యెహోవా యందు భయభక్తులు గలవారికి కలిగిన వారు దేనికి మూలంగా ఉంటారంటే చెప్పండి. చూసారా, మాట చదువుకున్నాగా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలం అంట? చెప్పండి అందరూ కూడా, దేనికి మూలం? తెలివికి మూలం. అంటే తెలివి ఎక్కడుంది అంటే ఎక్కడుందో చెప్పండి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి అది ఏమయ్యుద్దంటండి? తెలివికి మూలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలివిగా నీవు బ్రతుకుతావు, తెలివిగా జీవిస్తావు, తెలివిగా ఈ జీవితంలో పరమ తండ్రి సన్నిధికి చేరే వరకు ఒక పవిత్రమైన జీవితం వైపు, ఆ లక్ష్య సాధన వైపు నీ పయనాన్ని సాగించటానికి ఒక దైవ శక్తితో, దైవ నడిపింపుతో, దైవ ఆత్మతో నీ పయనం సాగే ఒక ఇసులుబాటు నీకు రావాలంటే ఒకటి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఏం తిరిగి కావలి కాసే దూతను పెడతాడండి? ఆయన వారిని కాసే కావల దూతను చుట్టూ కూడా తిప్పుతాడు. గట్టిగా ఆమేనండి. తర్వాత చేతులు పైకి జోడించండి, అందరు కూడా పైకి జోడించండి. ఆయన యందు, అటువైపు చూడండి, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు దేనికి మూలమై ఉంటారండి? తెలివికి మూలమైన పిల్లలుగా దీవించబడతారు. మరి ఈ రోజున నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత మంచిది, ఎంత శ్రేష్టమైన కార్యం, ఎంత అద్భుతం జరుగుద్ది, ఎంత భద్రత కలుగుద్ది, ఎంత నెమ్మది కలుగుద్ది, ఎంత అభిషేకం కలుగుద్ది, ఎంత ధన్యులుగా మార్చబడతాం, ఎన్ని వరాలకు వారసులవుతాం, ఎంత నూతనమైన కార్యాలకు మన జీవితం ప్రతిష్ఠించబడుతుంది. దండం పెడి చెప్తున్నా, యెహోవా యందు భయభక్తులు కలిగే ఓ మార్గాన్ని మీరు అన్వేషణ చేసుకుంటే చుట్టూ తిరుగు. అందరు కూడా పిల్లలు చూడండి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఏం తిరుగుద్దండి? ఆయన దూత చుట్టూ కావల దూతగా తిరిగి ఆ దేవుని బిడ్డకు ఏ అపాయం లేకుండా ఆ దూత కాపాడే బాధ్యత తీసుకుంటుంది. గట్టి చెప్పండి ఆమేన్. తర్వాత రెండు చేతులు జోడించండి పైకి. చూడండి, ఆయన యందు ఏం కలిగి ఉంటే చెప్పండి? భయభక్తులు కలిగి, ప్రార్థన, విశ్వాసం, పరిశుద్ధత, నమ్మకం, యథార్థత, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన వైపే భయభక్తులు కలిగి గురి కలిగి ఉన్నప్పుడు వారికి ఏం కలుగుతుందంటండి? తెలివికి మూలమై ఉంటుంది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం. మరి ఈ రోజున ఈ విధమైన గొప్ప ఉన్నతమైన భాగ్యాన్ని పొందకుండా ఉందామా? ఈ భాగ్యాన్ని విడిచిపెట్టుదామా? ఈ భాగ్యాన్ని దూరం చేసుకుందామా? ఈ భాగ్యాన్ని నిరాకరిద్దామా? ఈ భాగ్యాన్ని పొందే ధన్యత ఇచ్చిన దేవునికి మనం దూరస్తులం అయిందామా? లేదు. 25వ రోజు రాత్రి ఉపవాస ప్రార్థనలో దేవుని యందు భయభక్తులు కలిగి ఓ క్రమంలోకి నువ్వు వస్తే దూతని చుట్టూ కావలి తిరుగుతూ కాపాడుతుంది. ఆయన యందు భయభక్తులు కలిగిన విధానం అనే క్రమంలోనికి వస్తే ఆయన నీ వ్యాపారమైన, వ్యవసాయమైన, చేతివృత్తులైన ఏ రంగంలో ఉన్నా అది ఈ దేనికి మూలమై ఉంటుందండి? తెలివికి మూలమై ఉంటుంది. ముచ్చటగా ఈ రెండో మాటలు విన్నాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఈ ఉన్నట్టుగా ఆచరిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప దయచేయునుగాక. చెప్పండి అందరూ కూడా ఆమేన్, ఆమేన్. మంచిది, చాలా శ్రేష్టమైన వాక్య ధ్యానాన్ని మనం విన్నాం. మొదటిగా దైవజనులు పాస్టర్ సంసానయ్య గారు చాలా నీతిమంతునికి వచ్చే ఆశీర్వాద దీవెన గురించి చక్కటి వర్తమానం అందించారు. రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే జీవితానికి లభించే భద్రత కానీ, వారికి వచ్చే తెలివి ఎలా ఉంటుందో శ్రేష్టమైన రెండు అంశాలు చక్కగా నిగూఢంగా, క్లుప్తంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరిచాడు. కనుక ఈ 25వ రోజు పరిశుద్ధాత్మ ఈ శ్రేష్టమైన ఉపవాస ప్రార్థన సంకల్ప దీక్ష ఆరాధనకు వచ్చిన మనం ఆయన యందు భయభక్తులు కలిగిన ఒక విధానాన్ని క్రమంగా మనం పాటించగలిగితే సెక్యూరిటీ దూత చేత ఒక పక్కన ఉంది, తెలివికి మూలము అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే దేనికి మూలం అంట? తెలివికి మూలం. ఈ మాట విన్న తర్వాత దేవుని సన్నిధిలో మనం అందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. మీతో చెప్తున్నాం, ఇలాగే మనోళ్ళు పిల్లలు లైవ్ ఇలా పెట్టారు. వెంకటాయపాలెంలో అద్భుతమైన జనాంగం, చాలా ప్రజలు బాప్తిసం అనేది ఎలా, ఆ బాప్తిసం పొందిన తర్వాత మనిషి దేవునికి అనుసంధానుడిగా ఎలా మారతాడు, బాప్తిసం పొందిన వ్యక్తి ఎన్ని స్థానాలలో రూపాంతరం చెందుతాడనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలంటే మీరు ఆ లైవ్లో చక్కగా మనకి హోలీ మినిస్ట్రీ
ఓకే, మన మన సేవకుల పేరు నొక్కి వెంకటాయపాలెం అని అక్కడ రాగానే ఈరోజు జరిగిన చక్కటి అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య బాప్తీసాల కార్యక్రమాలు మీరు చూడొచ్చు. చాలా అద్భుతంగా దేవుడు ఆ కార్యక్రమాన్ని జరిగించాడు. గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. గట్టి చెప్పండి అందరు కూడా ఆమేన్, ఆమేన్. మన దైవజనులు యేసు గారు కూడా చక్కటి పాటలు, అద్భుతమైన పాటలు పాడి ప్రభు నామాన్ని గణపరిచి అద్భుతంగా ప్రజలు మైమరిచేటట్లు దైవ ఆత్మతో నింపబడేటట్లు దేవుడు కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ శ్రేష్టమైన ఆరాధన కార్యక్రమానికి వచ్చిన మనం ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ, మీరు చెప్పండి తర్వాత జవాబు, ఆయన దూత కావలి కాసి వారిని రక్షించును. తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే దేనికి మూలం? అది ఆ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? అది దేవుని యొద్ద నుండి వచ్చే తెలివికి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే దానికి ప్రధానమైన మూలం. ఎప్పుడైతే దేవుని ఎడల నిక్కచ్చిగా మనం భయభక్తులు కలిగి ఉంటామో అపారమైన దైవ జ్ఞానముతో ఆ మనిషి నింపబడతాడు. ఆమేన్. కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత ఒక చక్కటి తీర్మానం కలిగి అద్భుతంగా ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి అడుగుతారు. ప్రభు, ఈ ప్రార్థన కార్యక్రమాన్ని ఈ రీతిగా మన వాక్యం విన్నటువంటి మనం ఒక తీర్మానానికి వచ్చి ప్రార్థన చేసి ప్రభుని వేడుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఎక్కడ వాళ్ళు అలాగే మీరు కూర్చునండి, మీ చేతులు ఆయన వైపు చాపండి. ఓ చిన్న తీర్మానం కలిగి, నాయనా నేనెలా భయభక్తులు కలిగి ఉండాలనుకున్నానో నా పిల్లలు కూడా నీ యందు అలా భయభక్తులు కలిగే జీవితం దయచేయి. నేనెలా భయభక్తులు కలిగి ఉండాలనుకుంటున్నానో నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా స్నేహితులు, నా బంధువులు, నా గ్రామం, నా పట్టణం, నా రాష్ట్రం, నా దేశం, సర్వజనులందరూ నీ యందు భయభక్తులు కలిగి వారి చుట్టూ ఒక దూత తిరుగుతూ కావలి కాస్తుందని చెప్పావు నాయన. మేమేమీ చెల్లించకపోయినా ఆ దూత వచ్చి మమ్మల్ని కాపాడద్దని సెలవిచ్చావు. చాలా దీవెనకరమైన సందేశాన్ని నేటి 25వ రోజు రాత్రి ఉపవాస ప్రార్థనలో మా కొరకు నిర్దేశించావు. నీ ఆదేశానుగుణంగా వాక్యాన్ని ఇక్కడ వెదజల్లగలిగిన కృపను అనుగ్రహించినందుకు వందనాలని ఒక చిన్న తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తివంతుడైన తండ్రి, నీకు వందనాలయ్యా. విశేషంగా 25వ రోజు రాత్రి మొదటగా నీ సేవకులు నిలబెట్టుకుని ఓ చారిత్రమైన వాక్యాన్ని అందించావు. రెండవ వాక్యంగా అలుపడను, అయోగ్యుడను, నీ పాదధూళి లాంటి నీ దాసుడను, బలహీనుడైన నీ దాసుడు నోట నుండి కొన్ని వాక్కులను నీ పిల్లలకు అందించావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఇదిగో దూత సంచారానికి కారణం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలం. చాలా అద్భుతంగా నీ లేఖనాలతో మాట్లాడావు. ప్రజలు నీ సన్నిధికి వచ్చారు, నిన్ను వెంబడించారు. కార్యం చేసి మహిమ తెచ్చుకునండి. విశేషంగా ఈరోజు రాత్రి ఈ లైవ్ ద్వారా నలుదిశల ప్రజలు ఎవరెవరైతే ప్రజలు ఈరోజు ఈ వాక్య పరిచర్య, ఈ ప్రార్థనను ఈ లైవ్ ద్వారా ప్రభువారు ఆస్వాదిస్తున్నారో యేసు నామమున వారి జీవితాలలో నూతన కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి. నాయనా, నూతనమైన కార్యాలు అమలుపరచండి. నాయన వచ్చిన ప్రజలందరినీ దీవించి పంపండి. పరిచారకులను జ్ఞాపకం చేసుకో. కష్టాలలో, బాధల్లో నైనా హృదయ విచారకరమైన పరిస్థితుల మధ్య ప్రజలు వచ్చి ఉంటే ఒక్కసారి నీ ప్రజల హృదయానికి తాకి అద్భుతం ఘనకార్యం జరిగించు. నాకంటే ముందుగా వాక్య పరిచర్య చేసి చక్కటి వాక్యాన్ని అందించిన పాస్టర్ సంసోనయ్య గారి ఫ్యామిలీ, వారి కుటుంబం, పరిచర్యను ఆశీర్వదించి దీవించు. అలాగే ఈరోజు వెంకటాయపాలెం ప్రాంతంలో జరిగిన కార్యక్రమం బేతేలు సహవాస ప్రార్థన మందిరం వారు నిర్వహించిన అద్భుతమైన ప్రార్థన అయ్యా, చక్కటి రీతిలో ఆ ఇశ్రాయేల్ గారు సేవకులు ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా జరిగించావు. వాతావరణం, ప్రయాణ రాకపోకలు, అనేక మంది ప్రజలు కదలి రావటం, నూతనమైన సందేశాన్ని అక్కడ నువ్వు అందించావు. అక్కడ కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ సహవాసం, ఆ మందిరంలో జరిగే పరిచర్యని మీరు దీవించండి. విశేషంగా తరలి వచ్చిన ప్రజలను నీ ముఖ కాంతిని వాళ్ళ మీద ప్రకాశింపచేయండి స్వామి. వచ్చిన బిడ్డలందరినీ నీ చేతులకు సమర్పించుకుంటూ యేసును శక్తి కలిగిన నామాన్న ప్రార్థన చేసి విన్నపాలు నీ పేరట నివేదించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. హృదయపూర్వకముగా ఆయన వైపు చేతులెత్తి అందరు కూడా స్తుతులు చెల్లిద్దాం. అందరు కూడా
చెల్లిస్తారు అందరు కూడా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. చాలా ఓపికగా ఈ ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. ఇప్పటి వరకు ఈ లైవ్ ద్వారా ఈ ఆధ్యాత్మికమైన 25వ రోజు రాత్రి శ్రేష్టమైన ఉపవాస ప్రార్థన కార్యక్రమం ద్వారా దైవ సందేశం ఉన్న దైవ జనంగానికి ఈ రాత్రి సమృద్ధికరమైన విశ్రాంతిని మీకు ఇచ్చి ఉదయకాల వేళ స్తుతి నైవేద్యమైన ఆరాధనలో కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను తన బలిష్టమైన రెక్కల చోటున భద్రపరచునుగాక. ఆమేన్. హృదయపూర్వక వందనాలు. ఆమేన్.